డిస్రెస్పెక్ట్ చేయాలా నేను అక్కడే ఉండి, లేకపోతే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి సంజయ్షికి వాళ్ళు అంటే మా సమస్యలు అడిగి పరిష్కరించాలని అని పిలిచినప్పుడు మేము మాట్లాడకుండా లేదు మీరే రండి అంటానా? నాకు సంస్కారం ఉంది కదా, నేను చదువుకున్నాను కదా, ఆయనను అక్కడికి రమ్మనలేదు కాబట్టి నేనే వెళ్ళాను. ఎండోమెంట్ ఆఫీస్లో కూర్చున్నారు, పక్కన ఈఓ ఆఫీస్లో కూర్చున్నాము. లోపల ఒక ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళందరూ మా కొంతమంది జోగినీలతో శివశక్తులతో ఏం కావాలి మీకు అని అడిగారు. ఏం కావాలంటే ప్రతిసారి ఇదే గొడవలు ఏంటి సార్, మాకు కూడా రైట్స్ ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి బోనాలు తెస్తున్నామంటే మీ రైట్స్ 100% ఉన్నాయమ్మా, ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు. నేను అన్నాను మా వాళ్ళల్లో కూడా ఇట్లా బోర్డు మెంబర్స్ ఎవరన్నా వేస్తే వాళ్ళైనా అట్లీస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఒకరు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరన్నా మా శివశక్తుల సంబంధించిన వాళ్ళని వేసి ఉంటే ఆ కమిటీలో కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూసుకోవడానికి ఒక ఇన్ఛార్జ్గా ఒక శివశక్తిని నేను ఒక్కదాన్ని ప్రతి ప్లేస్లో చేయలేను. నన్ను చేయమని నేను అడగలేదు. ఎవరినన్నా వేస్తే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తారు కదా, ఒకరి త్రూగా ఒకరికి మా సంఘం మా సంస్థ కానీ కొంత మెరుగుపడతారు. అంటే మా కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయోజనం అవుతుంది అని అంటే ఆయన చాలా బాగా చెప్పారు, బాగా స్పందించారు. ఎస్ అమ్మా మీరు ఎట్లా అంటే అట్లా, ఖచ్చితంగా మీ రైట్ అది. పొన్నం ప్రభాకర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. మీ రైట్ అమ్మా అది. మీరు చాలా రిక్వెస్ట్ చేశారు మీరు ఇలా చెయ్యొద్దు, మీరు ఆశీర్వదించాలి, మేము ఓట్లు అడిగి ఎట్లాగైతే ఇట్లా సభలలో వస్తామో మీ ఆశీర్వాదాలు కూడా మాకు కావాలి, మా రాష్ట్రం నడిపించడానికి కూడా మీ దీవెనలు ఉండాలని ఎంత బాగా చెప్పారు. అయిపోయింది. అంతకు ముందు రోజు కూడా నేను ఇది చేస్తుంటే మీరు అందరు చాలా మంది అన్నారు ప్రతిపక్షం వాళ్ళు ఇది చేస్తున్నారేమో అని. ప్రతిపక్షం వాళ్ళు చేయడం కాదు, అసలు చెప్పాలంటే అంతకు ముందు రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకి మాకు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ర్యాప్ ఉంటుంది కాబట్టి ఆయనతో కాల్ చేయించి మమ్మల్ని అడిగారు, అమ్మా మీరు ఇలా చేయకండి బాగుండదు, ఇది బయట వేరేగా పోర్ట్రే అవుతుంది, అంతా వేరేగా వెళ్తుంది, దీన్ని వదిలేద్దాం, మీకు ఏమైనా కావాలంటే సమస్యలు ఉంటే అడుగుదాము, మీరు రండి అని అన్నారు. అంటే నేను నెక్స్ట్ డే వెళ్ళాను కదా, సామరస్యంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఆయనని కూడా ప్రతిపక్షం వాళ్ళు చేశారు అని వాళ్ళ మీద వేయడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి జోగినీలకు జరిగిన ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో, జోగినీలకు జరిగిన ఇబ్బందులు, వాళ్ళకి జరిగిన అవమానాల పట్ల ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆయన భేషజాలకు పోకుండా అది పార్టీకి సంబంధించింది కదా, ఇప్పుడున్న గవర్నమెంట్ కదా వాళ్ళకి చూసుకోవాలి అని అనుకోకుండా సారీ చెప్పారు. దానికి మేము కృతజ్ఞతగా ఉండమా? దానికి కూడా మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారు అని అన్నారు. సరే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయన మాట్లాడంగానే బయటకు వచ్చి చెప్పారు మేము చూసుకుంటాము, వాళ్ళకి కొన్ని బోర్డు మెంబర్స్ అడిగారు, బోర్డు మెంబర్స్ ఇస్తే ఇలాంటి ఇష్యూస్ జరగవు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి దేవాలయాల్లో కొందరిని అసోసియేట్ చేయాలి అని వాళ్ళు కూడా ప్రెస్లో చెప్పారు మీ అందరి ముందే. వాళ్ళు వెళ్ళిపోయారు. హ్యాపీగా ఉంది కదా అని మేము డ్యాన్స్ ఆడాము. అక్కడ ఆడితే కొంతమంది జోగినీలు ఏమంటారు, మీరు డ్రామా చేశారా, మీరు ముందు ప్రొటెస్ట్ చేశారు తర్వాత పోయి డ్యాన్స్ ఆడారు అని అంటారు. ప్రొటెస్ట్ చేసింది బోనాలు చాలా మంది వ్యక్తుల గురించి, అంతకుముందు జరిగిన బోనాల పండగ రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో ఏవైతే తప్పుదాలు ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంట్ది కావచ్చు, ఎండోమెంట్లో సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పోరాడం. నెక్స్ట్ డే ఆ ప్రొటెస్ట్ అయిపోయాక మీకు ఏం కావాలి అని అడిగి మమ్మల్ని సంజాయించినాక అంతా హ్యాపీ ఉన్నప్పుడు ఇంకొకటి, అమ్మవారి ముందు అమ్మవారి ఊరేగింపు బయటకు వచ్చింది, ఏరుగా అంబారి మీద అమ్మవారు కూర్చున్నప్పుడు మేము ఆడడం, మా పుట్టుకే మా బతుకే మా జీవితమే కాలికి గజ్జ కట్టి అమ్మవారి ముందు ఆడడం. జోగినీలంటేనే శివశక్తులంటేనే మాకు గజ్జ కట్టిన వరకు, మేము గజ్జ కట్టేంత వరకు మా బ్రతుకులు గడవవు. ఎందుకంటే మేము రెడీ అవుతాము అని అంటున్నారు కదా సో కాల్డ్ పీపుల్స్. మేము రెడీ అవుతేనే మాకు అన్నం పుడుతుంది, మేము ఇలా ఉంటేనే మాకు నలుగురు మమ్మల్ని పిలిపించి బోనాలు ఎత్తుతారు. మా అన్నం ఇది, మా అందమే మా అన్నం, అందుకే మేము దాని గురించి అలంకారంగా తయారవుతాం. మీరు ఎలా మాట్లాడతారు? మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఒక మనిషిని, ఒక శివశక్తిని, ఇంత సీనియర్ మోస్ట్ శివశక్తిని అట్లా మాట్లాడడానికి మీ మాటలు నన్నేం కుంగజెయ్యవు. అయితే ముందుగా ఏడ్చుకుంటూ కూర్చోవాలి, నెక్స్ట్ డే ఆడొద్దు అని అంటే మీరెవరు చెప్పడానికి? ఏడ్చుకుంటూ చాలా ప్రభుత్వాలు ఏడిపించాయి మమ్మల్ని, మమ్మల్ని ఏడిపించిన ప్రభుత్వాలు ఏడ్చుకుంటూ ఉన్నాయి. కానీ అట్లా మేము ఎప్పుడు కూడా
ప్రభుత్వం వ్యక్తులను ఎప్పుడు విమర్శించలేదు. గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు గత ప్రభుత్వంని మేము క్వశ్చన్ చేశాం. ఎందుకంటే మా వృత్తికి న్యాయం చేయండి, మేము వృత్తిలో దీంట్లోనే బ్రతుకుతున్నాము, మాకు ఇంకా వేరే ఉపాధి లేదు, మేము బోనాల కల్చర్లోనే డిపెండ్ అయి ఉన్నాము, మేము ఇక్కడికి వచ్చిన మమ్మల్ని చూసి ఇంకా ఎవరన్నా బోనాలకు పిలిపించుకొని వాళ్ళ ఇళ్లలో పిలిపించుకొని వాళ్ళు బోనం చేయించుకొని మాకు కట్నం ఇచ్చి మా జీవన వృత్తికి అయిన వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్పాం. మాకు అన్నం పెట్టే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని పిలిచి బోనాలు పెట్టితేనే మాకు అన్నాలు, మేము చేసుకునే వేరే ఇది ఏమీ ఉండదు. మాకు బోనం వస్తే చాలా మంది శివశక్తులు, నేనన్నా కొంత అటు ఇటు కొన్ని సినిమా రంగంలో ఇందులో అంటే ఎందులో తక్కువ, మేము ఎందులో తక్కువ, ఒక డాక్టరేట్ తీసుకోవడంలో తక్కువ, ఒక చదువులో తక్కువ, సంస్కారంలో తక్కువ అని మేము ఎందులో తక్కువ కాదనేది నేను ఎప్పుడు కూడా మా శివశక్తుల్లో చాలా మంది నన్ను రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళకి నేను కరెక్ట్ గా ఉండాలి. నేను ప్రపంచంలో మనం కొన్ని విషయాలు చేస్తాము, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు, అలా సినిమా రంగంలో కూడా కొన్ని సినిమాలు చేశాను నేను. దాన్ని కూడా మీరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అంటే, మేము బతకడానికి కష్టపడుతున్నాం, బ్రతుకు తెరువు కోసం మేము కష్టపడుతున్నాం. మేము ఇంకా వేరే పనులు, ఇంకా నేను చెప్తే బాగుండదు, అలాంటి పనులు చేసుకొని బ్రతకట్లేదు, ఎవరి దగ్గర పాడు పనులు చేసుకొని బ్రతకట్లేదు. మేము హుందాగా గౌరవంగా మేము కొంగు చాచి మా జోల చాచి భిక్ష అయినా అడుగుతాం. మేము అమ్మవారి పేరు మీద భిక్షాటనైనా చేస్తాం. కానీ మేము ఏ రోజు కూడా ఎవరిని దేహి అని ఇది చేసి వాళ్ళు ఏదో చెయ్యాలి, వాళ్ళు డిగ్రేడ్, వాళ్ళ కాళ్ళ కింద తొత్తుల్లాగా మేము ఎప్పుడు వ్యవహరించమో, ఎప్పుడు అది జరగదు. మేము ఎవరినైనా మమ్మల్ని అందరూ మా చేత బొట్టు పెట్టించుకుంటే బాగుంటుంది, అమ్మని ఈ రోజు ఆషాఢంలో మమ్మల్ని పిలిపించుకొని మా గుమ్మం గడిగించుకుంటే బాగుంటుంది, మా కడప గడగండి, మా ఇంట్లోకి వచ్చి బియ్యం పోసుకోండి అని మమ్మల్ని ఆడపిల్లలుగా భావించినప్పుడు, మమ్మల్ని తెలంగాణ ఆడపడుచులుగా భావించినప్పుడు మీకేంటి బాధ? మీకెందుకు ఎక్కడ మీరు ఇదవుతున్నారు? మీకు ఏంటి అంటే నేను ప్రొజెక్ట్ అవుతున్నానని అవుతే నా ఒక్కదాంతో కదా సమస్య. చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు అక్కున చేర్చుకోవట్లేదు?